హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ చూపించడం జరుగుతుంది. ఇయర్ మింట్ మార్కు మ్యాచ్ అయితేనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మిగతా ఎలాంటి పాత కాయిన్స్కి అయితే డబ్బులు రావు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా పాత కాయిన్కి డబ్బులు వస్తాయని చెప్పని ఎక్కడ చెప్పవండి. విలువైన రేర్ కాయిన్ నెంబరు మింట్ మార్క్ మ్యాచ్ అయితేనే డబ్బులు రావడం జరుగుతుంది. అలాంటి కాయిన్స్ కొన్ని సిహెచ్ బైనపల్లి, బైనపల్లి, మైదుకూరు, కడప జిల్లా నుంచి ముదిరెడ్డి నాగేశ్వరరావు గారు అయితే నాగమ్మ వాళ్ళ ధర్మపత్ని నాగమ్మ గారు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని కొన్ని కనిపెట్టుకొని తీసుకురావడం అయితే జరిగింది. వాటి పనికొస్తాయా రావా అనేది మనం ఇప్పుడైతే చెక్ చేద్దాము. అలాగే మైదుకూరు నుంచి బైనపల్లి నుంచి వచ్చిన ఒక్కసారి నాగేశ్వరరావు గారిని మనం అడుగుదాము, అసలు ఎంత నమ్మకంగా ఎలా వచ్చారు ఏంటనేది. మాకు సెల్ ఫోన్లో కొన్ని చెప్పారు, అందువల్ల నేను ఈ క్యాన్స్ దాదాపు ఒక 30 ఏళ్ళ మట్టి కూడా నేను నాకు సరదాగా దాచిపెట్టుకున్నాను. ఈలోగా బాబు ఈ ఒక ఫోన్లో చెప్పడం వల్ల ఆయన చూసి ఈ మంచిగా చెడ్డగా తెలుసుకుందామని వచ్చాను. మాకు అందరం హ్యాపీగా వచ్చాను, నేను ఎంతో కులాసాగా వచ్చాను. అయితే ఫ్రెండ్స్, ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితేనే డబ్బులు రావడం అయితే జరుగుతుంది. నాగేశ్వర గారు, మీరు వృత్తిపరంగా ఏం చేస్తారు? నేను ఆయుర్వేద మెడిసిన్, ఈ ముఖాల నొప్పులకు రాసే మెడిసిన్ ఇస్తుంటా, ఇస్తూ ఉంటారు. ఓకే అండి, ఓకే అండి. అయితే ఇప్పుడు మనం మీరు తెచ్చిన కాయిన్స్ అనేవి కొన్ని చెక్ చేద్దాం. ఏదైనా కానీ ఈ బుక్ రేట్ ఉన్న ప్రకారం తీసుకొచ్చిన కాయిన్స్ ని 1947 గుర్తుపెట్టుకోండి. 1900 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇవాళ 2026 స్టార్టింగ్ వరకు తయారైన కాయిన్లు ఏ కాయిన్ విలువైన కాయిన్ అయినా తీసుకుంటాను. రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా తీసుకుంటే, కమమరేటివ్ కాయిన్స్ అయినా తీసుకుంటాను. ఓన్లీ బ్రిటిష్ కాయిన్స్ అయితే మెటల్ బట్టి రేట్ వస్తుందండి, దానికి మార్కెట్లో వాల్యూ నాకు ఎవరు కట్టరు కాబట్టి నేను కూడా తీసుకోవడం మానేశాను. రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కమమరేటివ్ కాయిన్స్ అయినా ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితే వేలల్లో లక్షల్లో తెచ్చిపెట్టి కాయిన్స్ ఉన్నాయి. అవి ఇవాళ సార్ గారు తెచ్చారు లేదనేది పుస్తకం రేటు ప్రకారం చూపించి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్రెండ్స్ చూడండి, పెద్ద ఆయన మన నాగేశ్వరరావు గారు 1 రూపీ కాయిన్. ఇందులో 1 రూపీ కాయిన్స్లో మనకి 3 రకాల కాయిన్లు సేమ్ మోడల్తో తయారైన కాయిన్స్ సేమ్ 3 ఉన్నాయి. అయితే నికిల్తో తయారైన కాయిన్లు 1960 నుంచి 70 వరకు తయారైంది, 2 సంవత్సరాలు 62 ప్లస్ 70. ఈ 2 కాయిన్లు నికిల్తో తయారైనవి అండి. వీటికి వాల్యూ ఉంది. 62 ఉన్న కాయిన్కి 600 ఉంది. 1970లో తయారైన కాయిన్ అయితే మీకు 9000 రూపాయల దాకా వస్తుంది. తర్వాత 75 నుంచి 82 వరకే 8 గ్రాముల కాయిన్లు తయారైనవి, కాపర్ నికిల్ కాయిన్లు. వాటికి ఎలాంటి వాల్యూ లేదు. తర్వాత 82 నుంచి 91 వరకు స్మాల్ కాయిన్, కాపర్ నికిల్ కాయిన్ 6 గ్రాముల కాయిన్ తయారైనాయండి. వాటికి వాల్యూ ఉంది. 82 డైమండ్ 6 గ్రాముల కాయిన్ 30,000 రూపాయలు ఇస్తున్నాను. 91 నోయిడా మింట్కి 20,000 రూపాయలు ఇస్తున్నానండి. అలాంటివి ఉంటేనే పనికొస్తాయి, లేకపోతే పనికిరావు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు తీసుకొచ్చిన కాయిన్స్ కాపర్ నికిల్ కాయిన్లా అనేది చెక్ చేసి పనికొస్తే పక్కనైతే తీస్తాము. అరవై 75 నుంచి 82 లోపు ఉన్న కాయిన్లు అయితే పనిచేయవండి. ఇదే సంవత్సరం 1977. ఇది 1976. 82. ఫ్రెండ్స్, ఇక్కడ 82 కనిపిస్తుంది. 82 డైమండ్ మనకు కావాల్సింది 6 గ్రాముల కాయిన్. ఇది 8 గ్రాముల కాయిన్. ఓకేనా? మీకు ఐడియా ఉంటే చాలు. కరెక్ట్, తెలుసు. 80, 75, 81, 78, 78, 79, 81, 1962 కనిపిస్తుందండి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, 1962. మనకి ఈ 62 కాయిన్ నికిల్ కాయిన్. నికిల్ కాయిన్ అంటే ఇది ఓన్లీ కాపర్ నికిల్. ఇదేమో కాపర్ నికిల్ కాయిన్లు, ఇదేమో నికిల్. ఈ 10 గ్రాముల కాయిన్లు. ఈ కాయిన్లు ఒక్కొక్క కాయిన్ 600 రూపాయలు ఉందండి. 1962 ఉంటే ఒకటి తగిలింది. ఇది కూడా 62 అండి. 2 కాయిన్లు తగిలినాయి. ఇది కూడా 1962, 3 కాయిన్లు తగిలినాయండి మీ. ఇది 78, 76, 75.
డబ్బు. ఇవి అన్ని మామూలు కాయిన్, మామూలు నార్మల్, ఇందులో ఇంకా మనకి తగలేదు. తగలేదు. అలాగే క్రాస్ కాయిన్, చెప్పండి. 10 రూపాయల క్రాస్ కాయిన్ అండి. చూడండి, క్రాస్ కాయిన్ అంటే ఇది వెనకాల 4 తెలుసు, గుర్తులతో ఉండి 4 డాట్లు ఉంటుంది. ఇది మనకు కావాల్సింది 2005 నోయిడా mint. కరెక్ట్. ఇక్కడ ఎంత ఉంది? 2007. 2007. అది లేదు, ఇది అది 2007. ఇది 2007. ఇది 2007. 2007. ఇందులో అయితే మనకి లేదు, 5 లేదు, లేదు. 5 లేదు. 5 రూపాయల బిల్లలండి, కాపర్ నికెల్ బిల్ల, 5 రూపాయల బిల్ల అండి. ఇది మనకు కావాల్సింది ఏంటంటే 2004 మన స్టార్ ఉండాలి. స్టార్ మీరు తెచ్చింది డైమండ్. డైమండ్. ఇది 4 డైమండ్ లేదు, స్టార్ ఇది లేదు. డైమండ్. అవును, స్టార్ లేదు. లేదు. అయితే మీకు స్టార్ ఉన్న కాయిన్ ఒక్కసారి నేను చూపిస్తాను, చూపించండి, గుర్తుంటుంది నాకు. ఎందుకంటే అసలు ఎలా ఉంటుంది అనేది చాలా మంది డౌట్ గా ఉంటుంది. అసలు ఉంటాయా లేని అడుగుతారని అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చిన 2004 స్టార్ గుర్తులు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూపిస్తుంటే అనుభవం ఉంటుంది. ఓకే, కనిపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి 2004 స్టార్ గుర్తు ఉంది. ఈ కాయిన్ 1500 రూపాయలు, యుఎన్సి కండిషన్. ఓకే. మహారాణా ప్రతాప్ కాయిన్ 2003 డైమండ్ గుర్తుండాలండి. మహారాణా ప్రతాప్ కాయిన్ ఒక్కసారి చూడండి మీరు కూడా. 2004 కావాలండి మనకి. డైమండ్ లేదు, లేదు. 2003 స్టార్ కనిపిస్తుంది కదా, ఉంది, చూసిన. ఇది 2003. ఫ్రెండ్స్, మీకు ఈ కాయిన్ కూడా డైమండ్ మార్క్ అంటే ఎలా ఉంటుందో చూపించండి, మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూపించండి. మీరు 25 క్యాన్స్ మాకు చెప్పారు కదా, నేను చూశాను అప్పుడు. ఇదిగోండి, ఓకే, డైమండ్ ఉంది. 2003 డైమండ్ ఉంది. ఈ కాయిన్ 600 రూపాయలు. అది ఏదైనా ఫ్రెండ్స్, ఉన్న కాయిన్లు అడుగుతాం కానీ లేనివి అడగము. చాలా మంది అడుగుతూ అంటారు, లేని కాయిన్లు అడుగుతారు, వీళ్ళు ఉన్నాయి అడగరు, ఇవన్నీ ఉండవు అంటారు. ఉంటాయి. ఫస్ట్ కాయిన్ 75th ఇయర్ అండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్. 75 సంవత్సరాల కాయిన్ అండి. 75th ఇండిపెండెన్స్ ఉంటుంది. ఇందులోనే రెయిన్ కాయిన్ ఉంటది. అవి 2021 పనిచేయవు, ఇవైతేనే పనిచేస్తాయి. 2021 స్టార్ కావాలి మనకి. మీరు తెచ్చింది 2024 అండి. ఇది కూడా 2024 స్టార్. ఫ్రెండ్స్, చాలా మంది కాయిన్లు అవి ఉండవు, లేవు అని అంటారు. అందుకని మీకు 2021 స్టార్ కాయిన్ కూడా చూపిస్తాను. చూపించాలి, నేను గుర్తుపడటానికి బాగా వీలు ఉంటుంది. కనిపిస్తుందండి వీడియోలో కూడా చూడండి. చూస్తున్నా. 2021 స్టార్ కాయిన్. అవును. ఓకే. యుఎన్సి కండిషన్ లో ఉంటే ఈ కాయిన్ కి 10,000 నుంచి 15,000 దాకా వస్తాయండి. చేస్తాను, ఈ తాప చేస్తాను. నెక్స్ట్ కాయిన్ 1 రూపీ కాయిన్, బిగ్ కాయిన్ అండి. ఇది కూడా నికిల్ కాయినే. 1954కి వాల్యూ ఉంది. మనకి 54 అయితే ఇదే కాయిన్ ఇవాళ మార్కెట్ లో ఇదిగోండి 1950 ఎంత ఉంది? 800 ఉంది. 1954 అయితే 3,500. 1954 ఉండాలి. మీరు తెచ్చింది ఏంటిది? 50 అంటే 800. ఇది మీది 4వ కాయిన్ అండి. మీకు 4 కాయిన్లు వరకే. ఇంకొకటి నెక్స్ట్ కాయిన్ 75th ఇయర్ అండి. ఇది కూడా 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్. ఇది కూడా 2021 స్టార్ కావాలండి. చూడండి 24, 23, 22 ఇందులో కూడా తగలలేదు. కానీ ఏంటంటే మన దగ్గరకు వచ్చినాయి, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చాలా వచ్చినాయి, ఒకటి కాదు. ఇవ్వండి ఫ్రెండ్, 2021 చాలా వచ్చినాయి. మీకు కూడా దీంట్లో గిర్ల కాయను క్యాను రేట్ ఉందేమో బాబు. ఈ గిర్రలు ఉన్నాయి కదా, కనిపిస్తుందా? లేదు, 2 రూపాయల కాయిన్, ఈ ఒక్క కాయిన్ కనిపిస్తుంది. 20 స్టార్. ఫ్రెండ్స్, మీకు కూడా స్టార్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. 21 స్టార్. అది ఇలా 21 స్టార్ ఉంటేనే పనిచేస్తాయి అమ్మా. 500 వస్తుంది కాయిన్ కి. మీ దగ్గర అయితే లేదు. వెతకాలి, వెతికితే ఏడో ఒకటి ఒక చోట దొరుకుతుంది. అవి లేనోటి పక్కన పెట్టేసి ఉన్నోటి నేను సమ్ చేస్తాను. ఓకే అండి.
మీ కాడికి వచ్చే అనుభవం దొరుకుతుందని నేను రావటానికి కారణం. ఇది మనకి 25 పైసలు కాపర్ నికిల్ కాయిన్లు 1980 కావాలి మనకి. సున్నా కావాలి. 1980 అండర్లో ఏం చేస్తుంది ఎంత కనిపిస్తుంది? 30,000 ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, కాపర్ నికిల్ కాయిన్లు. అవును 1980 మీకు కనిపిస్తుంది. ఉంది చూసిన 30,000 రూపాయలు. ఉంది. ఈ కాయిన్ మీరు తీసుకొచ్చిందేమో 1985. 80 ఉండి డైమండ్ ఉంటే 30,000. అవును నాకు 73 ఉంది. ఇంకా లాస్ట్ గా మీరు తీసుకొచ్చింది 1947 1 రూపీ కాయిన్. ఈ కాయిన్ వాల్యూ లేదు కానీ ఏంటంటే ఎంతో కూడా పడుతుంది. ఎందుకంటే దాని రేట్ ఎంత ఉందో కూడా మీకే చూపిస్తాను. ప్రతి ఒక్క కాయిన్ రేట్ చూపించే తీసుకుంటాను. అట్లే ఉండాలి బాబు. ½ రూపీ, 1 రూపీ ఫుల్ బొమ్మ ఉన్నది 1 రూపీ 1947 200 రూపాయలు ఉంది. ఓకేనా? అది 500 కంటే తక్కువ ఇల్లు ఉంటే తీసుకోమన్నా. అవును కరెక్ట్. పాత కానీ ఎంతో కూడా వస్తాయి నచ్చితే. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయి అన్నారు కదా. ఈ నోట్లలో మనకి ఏదైనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉంటేనే పోతాయి. ఇలాంటి 500 రూపీస్ నోటు చలామణిలో లేదండి. ఇలాంటి నోట్లు కూడా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటేనే వాల్యూ వస్తది. లేదంటే దీన్ని మనం ఎలాంటిగా మనం తీసుకుంటాకైతే పని చేయదు. స్టార్ మార్క్ ఉన్న దాంట్లోకి ఎలాంటి వాల్యూ రాదండి. మళ్ళీ చెబుతున్నాను, స్టార్ మార్క్ ఉన్న నోట్లు మీకు బండల్స్ ఉంటే ఎక్కువ రేట్ వస్తుంది. అది 786 సింగిల్ 786 పని చేయదు అసలు. అది నేను చెప్పిన నోట్. ఈ నోట్ కి కొంచెం వాల్యూ వస్తుంది. ఈ పాత నోట్ వస్తాయి. దీనికి 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి కానండి ఎక్కువ డబ్బులు రావు. ఎన్ని చేసుకోను పొసిపోయింది. మీ దగ్గర 4 9లు ఉన్నాయి. ఏ 2 9లు కానీ ఉంటే దీనికి డబ్బులు వస్తాయి. 2 9లా ఇంకా 2 9లు ఉంటాయి. అవునవును 4 9 కదా. 5 ఉండేటి కూడా ఉన్నాయి. 786 సింగిల్ 786 మీరు దాచుకోవాలనుకుంటే దాచుకోండి, లేదు అమ్మాలంటే వాడేసేసుకోండి. ఎందుకంటే వాల్యూ లేనప్పుడు. అవును 5 5లు ఉన్నాయి. మనకి పోదు. ఇది కూడా ఈ ఒకటి ఇటు ఉండి 0 ఇటు ఉంటే దీనికి ఒక 200 300 వచ్చేటి. అది మీరు అనేది వైవి రెడ్డి ఆరెంజ్ సెట్ నెంబర్ ఉండాలి. సుబ్బారావు ఫ్రెండ్స్, ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఏదైనా కానీ వైవి రెడ్డి ఆరెంజ్ సెట్ నెంబర్ ఉంటేనే ట్రాక్టర్ నోట్ కి వాల్యూ ఉంటుంది. అది కూడా లక్షల్లో రాదు. నోటు సింగిల్ నోట్ ఉంటే మీకు ఒక 100 నుంచి 150 వస్తాయి. ఒక బండల్ అంటే ఒక సెక్షన్ 1 నుంచి 100 వరకు సీరియల్ నెంబర్ కలిగిన సెక్షన్ ఉంటే 15 నుంచి 20,000 దాకా వస్తాయండి. వైవి రెడ్డి ఆరెంజ్ సెట్ నెంబర్ ఉండాలి. మిగతా ట్రాక్టర్ నోట్లు ఎలాంటివి అయితే వాల్యూ అనేది లేదు. సార్ వేసిన ఇన్ని నోట్లో కూడా అన్ని కామన్ నోట్లే, ఫ్యాన్సీ నెంబర్ ఏం లేదు. ఒకే ఒక నోట్ మటుకి ఇది అయింది. దీనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది. ఇంకా మిగతా ఇన్ని కాయిన్లు 3 1 రూపీ కాపర్ నికిల్ కాయిన్లు 1962 కొన్ని 3 తగిలిని. 1950 1 రూపీ కాయిన్ లావు కాయిన్ నికిల్ కాయిన్ అండి, ఇది ఒకటి తగిలింది. ఈ 4 కాయిన్లు ఈ నోటికి ఎంత అమౌంట్ వస్తుందని సార్ గారికి వేస్తాను. లాస్ట్ లో ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీకు చెప్తాను. అవును ఓకే. అలాగే బాబు, నాకు ఒక నోటు అది సీరియల్ నెంబర్ ఉండే నోట్ ఒకటి ఉండే 20 కానీ ఏదైనా లైన్ లో ఉండేదా? లైన్ లో ఉండేది. మరి దానికి మీరు రేటు పెట్టాలి. మరి ఎంత ఇవ్వాలి? మీకు 50 రూపాయలు నోట్ ఇస్తాను. మీకు నా దగ్గర ఉన్నది 1 2 3 4 5 6 సీరియల్ నెంబర్ 50 రూపాయలు నోట్ ఇస్తాను. దీనికి మీరు దగ్గరగా ఒక 500 రూపాయలు ఇవ్వాలి. మరి దీనికి మా ఇంకోటి చిన్నది ఉంది కదా 20 రూపాయల నోటు, దానికి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కి మినిమం 500 రూపాయలు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను తీసుకునేది 300 400. అవును, 100 రూపాయలు లేకుండా అమ్మలేదు. అన్ని 200 అవును, అన్ని 200 నోటు 500 నేను అమ్ముతున్నా. 400 మీ దగ్గర నేను తీసుకున్నాను. అది అయితే ఇవ్వండి. 1200 పుస్తకాన్ని తీసుకున్నా. మీకు వచ్చిన 1600లో 500 తిరిగి ఇచ్చాను. నాకు 100 రూపాయలు వస్తే సరిపోతుంది. సరే.
ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఇలాంటి విలువైన కాయిన్స్ ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. విలువైన ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. మాకు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంది. నేను మైదుకూరు నుంచి వచ్చాను, మా ఫ్యామిలీతో వచ్చాను. కానీ బాబు చెప్పిన విషయాల్లో మాకు అనుభవం అనేది మాకు ఏర్పడింది. దీంట్లో ఎలాంటి మోసం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ మరి ఏమీ లేదు. హ్యాపీగా ఉన్నాం మేము. చాలా మంచిది. థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరలా వేరే వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్స్ ని గ్రేడింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే బాయ్. ఈ లోపు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము హ్యాపీగానే వచ్చాం. నా దగ్గరకు వచ్చి ఇలా కాయిన్స్ సెట్టింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకే బాయ్.